మెదక్ జిల్లా అల్లాదుర్గ మండల కేంద్రంలోని ముస్లాపూర్ ఎంజీఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆందోళన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువత విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్, ఎన్ఐసియు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో జరిగిన సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షేడ్కర్, అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ రాష్ట్రంలో గత 10 ఏండ్ల కుటుంబ పాలన పోవడానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సుదీర్ఘ పోరాటం చేశారన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ప్రజాపాలనకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన వాగ్దానాలను 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. పాలన చేపట్టిన 4 నెలల్లోనే 5 గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. రాజకీయాల్లో కార్యకర్తలు, యువత పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఆందోళన అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ యువత విస్తృత స్థాయి సమావేశం పాల్గొన్న ముఖ్య నాయకులు ఏనుగు రవీందర్, బాన్సువాడ లక్ష్మీకాంతారావు, జూకల్ అల్లాదుర్గం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి, టెక్మాల్ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, 2 మండలాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీ చేతిలో మీదుగా నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయించబోతుంది. మిత్రులారా, చాలా ప్రశస్తమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి సమయం అని చెప్పేసి మీరందరూ గమనించాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. అయితే ముఖ్యంగా నేను చెప్పవలసినటువంటి ప్రముఖమైన విషయం ఏంటంటే ఈ బీజేపీ ప్రభుత్వం అయితే ఈసారి 3వసారి మాకు అబ్కి బార్ 400 బార్ అంటా ఉన్నాడు. 400 సీట్లు తీసుకొచ్చి ఏం చేశారంట, రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు. 70 సంవత్సరాలుగా భారతదేశం స్వతంత్రమైన మరుక్షణం నుండి ప్రతి పౌరునికి, ప్రతి గరీబునికి, ప్రతి దళితునికి, ప్రతి వెనుకబడిన తగిన వారికి, ప్రతి మైనార్టీకి, ప్రతి పేదవారికి రాజ్యాంగం మనల్ని సంరక్షిస్తూ, హక్కులను కల్పిస్తూ, మనం కాపాడుకుంటూ వస్తున్నటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఈ కుట్ర పంతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని మనం కూలగొట్టాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాళ్ళకు ఓటేసి మనం ఏం చేస్తాం? ఓటేసి మన పిల్లల భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవాలన్నా ఆలోచించండి. కావాలంటే వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడి ముఖాముఖికి డిబేట్ చేయమని చెప్పండి. రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని మేము ముఖాముఖిగా వాళ్ళకి తెలియజేస్తాం. రాజ్యాంగాన్ని పేదల హక్కులను కాలరాయాలి, దళితుల హక్కులను కాలరాయాలి, దళితులను దూరం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ బీజేపీ ప్రభుత్వం ఈ విధంగా మోసం చేస్తుంది. అయితే జహీరాబాద్ 2 సార్లు బీబీ పటేల్ జహీరాబాద్ ఎంపీగా పనిచేయడం జరిగింది. మరి మనకు ఆయన ఎట్లాంటి అభివృద్ధి చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. ఎవరికి కనబడడు, వినబడడు. బీబీ పటేల్ దూరంగా ఉంటాడు. అయితే సురేష్ శెట్కర్ గారు మనకు అందరి సుపరిచితులు. కళ్ళ ముందర కనబడుతున్నటువంటి ఈ 4 లైన్ రోడ్డు వేయడానికి ముఖ్య పాత్ర పోషించి అభివృద్ధి కోసం పాటుపడి 4 లైన్ రోడ్డు వేసినటువంటి ఘనత సురేష్ శెట్కర్ అని చెప్పేసి మీకు మనం చేస్తున్నాం. జహీరాబాద్ దగ్గర నిమ్స్ పారిశ్రామిక వాడల ఏర్పాటులో తీవ్ర కృషి చేసినటువంటి సురేష్ శెట్కర్ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వ్యక్తి. దయచేసి ఆలోచించండి. మనకు కావాల్సింది శాంతి, సౌభ్రాతృత్వం, మన అభివృద్ధి మనకు కావాల్సింది. అయితే ఈ 3ని కూడా పక్కన పెట్టి వీళ్ళు ఏదో శ్రీరాముని పేరు చెప్పి, రాముడి పేరు చెప్పి ఓటేయాలని అని చెప్పేసి ఈ రోజు మీ ముందుకు వస్తా ఉన్నారు. శ్రీరాముడు మనందరికీ దేవుడే. శ్రీరాముడిని ఎవరు మనము కాదు అనలేదు, శ్రీరాముడు దేవుడు కాదనలేదు. శ్రీరాముడు మన దేశాన్ని రక్షిస్తాడని చెప్పేసి కూడా మనం అందరం భావిస్తాం. దేవుడు శ్రీరాముడు రక్షించినప్పుడు మరి బీజేపీ ఎందుకు? బీజేపీతో ఏం అవసరం ఉన్నది? బీజేపీ కేవలము రాముణ్ణి, ఎంత పవిత్రమైనటువంటి శ్రీరాముణ్ణి ఓట్లకు, రాజకీయాల గురించి ఆ దేవుడిని తీసుకొచ్చేసి ఓట్లు అడుగుతున్నారు. దయచేసి ఆలోచించండి. అభివృద్ధికి రాజకీయానికి సంబంధం ఉంటుంది, కానీ మీ యొక్క ఆధ్యాత్మికతకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం ఉండదనే విషయాన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుతున్నా. మరి ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్తల సమావేశానికి 2 మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు అంటే అద్దోళన నియోజకవర్గంలో అన్ని బూత్లో మెజార్టీ, ఏ బూత్లో మెజార్టీ లేదన్న మాట లేకుండా అన్ని బూత్లో మెజార్టీ ఇచ్చిన ఘనత ఈరోజు మీ అందరిది. చాలా కష్టపడ్డారు.
మీతో పాటు యువకులు కూడా నేను చూసినాను. యువ రక్తం కూడా బాగా ప్రత్యేకంగా గ్రామ గ్రామం తల్లి వచ్చిన మీ అందరికీ కూడా వందనం శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనము ఈ జరిగిన ఎన్నికల్లో దామోదర్ రాజనరసింహ గారిని 10 సంవత్సరాలుగా మనం పాలన లేదు. మనకు పాలన దామోదర్ సాబు లేని పాలన ఏంటో మనం చూసినాం. ఎంత కష్టపడ్డామో మనందరూ తెలుసు. ప్రతి కార్యకర్త కేసులు టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఈ మొన్న జరిగిన ఎన్నికల్లో అందరూ తీవ్ర కృషి చేసి పట్టుదలతో సాగో ఏదో పెంచుకోవాలనే ఉద్దేశంలో పనిచేసి ప్రతి మండలం నుంచి భారీ ఎత్తున మెజార్టీ సాధించారు. కాబట్టి